హాయ్ అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఇవాళ మీకు పలావు చికెన్ ఫ్రై చూపిస్తానండి. అది ఎలా అంటే చికెన్ బాయిల్ చేసి తీసిన వాటర్ తోటి పలావ్ చేస్తాను. బిర్యానీ కదండి, ఇది సాఫ్ట్గా ఉంటుంది పలావు. దానికి తోడు మీకు చికెన్ ఫ్రై కూడా చేసి చూపిస్తాను. ముందుగా ఏం చేయాలో చూద్దాం, బట్ కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం రండి. ముందు చికెన్ బాయిల్ చేసుకోవాలండి. దానికోసం మనం ఏం తీసుకున్నాం అంటే లవంగాలు ఒక 8 అండి, జాజి పువ్వు 3, జాపత్రి 2 ఇంచులు, జాజికాయ పౌడర్ కొంచెం, ఇలా చెక్క 2-3 అంగుళాలు, మరాఠీ మొగ్గు 3, నల్ల యాలచి 1, ధనియాల 1 స్పూను, యాలక్కాయలు ఒక 6, మిరియాలు ఒక 1/2 స్పూను, నిమ్మ చెక్క సగం అండి, ఉల్లిపాయలు ఒక 3 ఉల్లిపాయలు ముక్కలు కట్ చేసి పెట్టుకున్నా, ఒక 6 పచ్చిమిరకాయలు చీలికలు చేసి పెట్టా, కొత్తిమీర పుదీనా కొంచెం కొంచెం వేసి వాటితో పాటు కాడలు కూడా వేస్తున్నానండి. ఇది ఎందుకంటే చికెన్తో పాటు నేను వాటర్లో ఉడకడానికి ఇవి ఇలా వేస్తే బాగుంటాయి. ఇవన్నీ తీసేస్తాం మళ్ళీనే. పలావాకు ఒక 4 అండి, వెల్లుల్లి 1, అల్లం చిన్న ముక్క, వెల్లుల్లి అల్లం కొంచెం దంచి వేయాలి, అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా, కళ్ళుప్పు వాడతానండి. ఈ పలావ్ కోసం ముందు నేను 3 గ్లాసులు బాస్మతి రైస్ తీసుకున్నాను. శుభ్రంగా వాష్ చేసి నానబెట్టుకున్నాను. ఈ గ్లాస్తో 3 గ్లాసులు తీసుకున్నానండి. చికెన్ కేజీ తీసుకున్నాను. చికెన్ శుభ్రంగా క్లీన్ చేసి పసుపు ఉప్పు వేసి శుభ్రంగా క్లీన్ చేసి 4-5 సార్లు కడుక్కొని పెట్టుకున్నాను. ఇప్పుడు దీని తయారీ విధానం చూద్దాం. ముందుగా కడాయి తీసుకున్నానండి నేను. ఇందులో ఈ చికెన్ శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్నాను కదా, ఈ చికెన్ అంతా ఇందులో వేసేస్తాను. ఫస్ట్ నేను కేజీ చికెన్ తీసుకున్నాను. ఇందులోనే హోల్ గరం మసాలా అన్నీ తీసుకున్నాం కదా, ఇవన్నీ కూడా ఇందులో వేసి, తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇవన్నీ తీసుకున్నాం కదా, ఇవి కూడా మొత్తం అన్ని ఇందులో వేసి, ఇందులో కొంచెం ఉప్పు, ఎక్కువ వద్దు, కొద్దిగా చాలని, కొంచెం ఉప్పు, చిన్న అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇలా వేసుకున్నాం కదండి. ఇందులో ఒక 4 గ్లాసుల దాకా వాటర్ పడుతుంది. వాటర్ కూడా ఇలాగా ఇందులో వేస్తుంది. ఇదంతా బాగా కలిపి ఇప్పుడు దీన్ని ఇందులో సగం నిమ్మ చెక్క ఇది కూడా వేసేస్తున్నాను. ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టుకొని బాయిల్ చేసుకుందాం. ఇప్పుడు ఇవి స్టవ్ మీద పెట్టుకుందామండి. స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకుందాం. ఇది బాగా ఉడకాలండి. చికెన్ మొత్తం ఇవి వేసినవన్నీ కూడా మసాలాలు ఇవన్నీ కలిపి ఉడకాలి. దీని మీద మూత పెట్టుకొని ఉడకనిద్దాం. ఇప్పుడు ఇది ఎంతవరకు వచ్చిందో ఒకసారి చూద్దామండి. ఇది ఇలా ఉడుకుతుంది చూడండి, ఇలా బాగా ఉడుకుతుంది. మొత్తం వేసిన మసాలాలు, వెజిటేబుల్స్, ఆకుకూరలు, చికెన్ అన్నీ మొత్తం ఉడికిందండి. చికెన్ చూడండి ఒకసారి. ఇంకొక 10 నిమిషాలు ఉడికితే అయిపోద్ది. ఇప్పుడు ఇది రెడీ అయిందని చూద్దామండి. బాగా ఉడికిందండి. ఇది రెడీ అయిపోయినట్టే. ఇది ఏం చేయాలంటే వాటర్ సపరేట్గా, పీకులు సపరేట్గా తీసుకోవాలి. తర్వాత ఈ మసాలాలు వేసిన కొత్తిమీర కాడలు ఇవన్నీ కూడా తీసి పక్కన పడేయాలి. ఇంకా వాటితో పర్లేదు మనకి. ఈ చికెన్ని వాటర్ మటుకు సపరేట్ చేసుకోవాలి. అది చేసి మళ్ళీ చూపిస్తాను మీకు. ఇలాగా ఇదిగోండి, చికెన్ సపరేట్గా తీసాను, వాటర్ సపరేట్గా తీసాను, వేస్ట్ అంతా తీసి పక్కన పడేసానండి. ఇంకా వేస్ట్తో పని లేదు మనకి. ఇలా చికెన్ మొత్తం అంతా తీసుకొని ఇలా పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను మీకు. చికెన్ పక్కన పెట్టుకోండి. ఉల్లిపాయలు ఒక 3 ఉల్లిపాయలు చిన్న ముక్కలు కట్ చేసుకున్నాము, బిర్యానీ ఆకు 2-3 ఆకులు, ధనియాల పౌడరు, కరివేపాకు, ఇందులో ఎక్కువ కరివేపాకు పడుతుందండి, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా ఇంట్లో చేసిందండి, ఒక 5-6 పచ్చిమిర్చి, జీడిపప్పు, ఇది బిర్యానీ మసాలా అండి, ఇది కూడా ఇంట్లో చేసిందే. ఇది కూడా కొంచెం వేద్దాం, టేస్ట్ బాగుంటుంది. కారం, ఆయిల్, పసుపు, సాల్ట్, ఎవరెస్ట్ వారిది చికెన్ మసాలా అండి. ఇది కూడా 1 స్పూన్ వేద్దాం, టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం రండి ఒకసారి. స్టవ్ మీద పాన్ పెట్టుకుందామండి. పాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేద్దాం.
స్టవ్ ఆన్ చేసి పాన్ హీట్ ఎక్కాలి. పాన్ హీట్ ఎక్కిందండి. ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ సుమారుగా 150 గ్రాముల దాకా పడుతుందండి. ఇలా ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది. దీనిలో ఫస్ట్ జీడిపప్పు వేసి కొంచెం ఫ్రై చేసి తీసుకున్నామండి. కొంచెం లైట్గా వేగాక తీసి పక్కన పెట్టి జీడిపప్పు ఫ్రై అయిపోయిందండి. పక్కన తీసేసుకున్నాను. జీడిపప్పు వేయకపోయినా బాగుంటుంది, కాకపోతే మాకు ఇష్టం కాబట్టి నేను వేసుకుంటున్నాను. జీడిపప్పు వద్దనుకున్న వాళ్ళు కూడా తీసేయచ్చు. ఇప్పుడు ఫస్ట్ బిర్యానీ ఆకు వేసుకున్నాను. అది కొంచెం వేడిన తర్వాత కట్ చేసి మిగులుతుంది. ఉల్లిపాయలు కొంచెం వేగాలి. కొంచెం మగ్గితే చాలండి, 5 నిమిషాలు. ఇది కొంచెం ఇలా మగ్గింది కదండి. దీంట్లో కరివేపాకు వేసుకున్నాం. కరివేపాకు ఎక్కువ పడుతుంది. ఇలా కరివేపాకు వేగిన తర్వాత ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు పడుతుంది. కొంచెం పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. ఇప్పుడు ఇలా మగ్గింది కదండి. ఇందులో కొంచెం పసుపు వేసుకున్నాం. ఒక 1/2 స్పూన్ పసుపు, కొంచెం వేయడం జస్ట్ 1 నిమిషం. ఇది ఎలా వేగింది కదండి. మనం ఉడకబెట్టుకున్న చికెన్ ఉంది కదండి, ఈ చికెన్ మొత్తం అందులో వేసేద్దాం. ఇప్పుడు ఇది మొత్తం చికెన్ పట్టేలాగా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు అన్నీ చికెన్ పట్టేలాగా ఇందులో వేసుకుంటాం. బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా వేగుతుంది కదండి. ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్పు, ఆల్రెడీ ఇందాక ఉడకబెట్టేటప్పుడు సాల్ట్ వేసుకున్నాం, అది చూసుకొని దాన్ని బట్టి వేసుకోండి. నేనైతే 1 స్పూన్ వేస్తున్నాను, 1.5 స్పూన్. ఇందులో ఒక 4 పచ్చిమిర్చి, ఒక 2 స్పూన్లు ధనియాల పౌడర్. అంతా వేయనండి, మళ్ళీ కొంచెం తర్వాత వేస్తాను. కొద్దిగా ఇప్పుడు వేస్తున్నాను. కొంచెం గరం మసాలా, కారం కూడా 1/2 స్పూన్, 1 స్పూన్ వేస్తున్నానండి. మళ్ళీ వేస్తాను తర్వాత. ఇప్పుడు 1 స్పూన్ వేస్తున్నాను. కొంచెం మగ్గిన తర్వాత మళ్ళీ వేయాలి. ఒకసారి బాగా కలుపుకుందాం. ఇలా కలుపుకున్నాం కదండి. ఇప్పుడు ఇది ఏం చేయాలంటే, మనం ఆల్రెడీ స్టాక్ ఉంది కదా, చికెన్ స్టాక్ బాయిల్ చేసి పెట్టుకున్న వాటర్ ఉంది కదా, అది 1 గ్లాస్ దాకా ఇందులో వేసుకోవాలి. ఇందులో వేసుకొని ఇది కొంచెం ఉడకనివ్వాలి. ఎందుకంటే ఉల్లిపాయ ఇవన్నీ కలిపి మగ్గాలి కదా, ఇవన్నీ కలిపి ఇందులో ఉడకాలి. ఇది ఉడకడానికి ఒక 10 నిమిషాల దాకా టైం పడుతుందండి. అంతవరకు మూత పెట్టి ఉడకనిచ్చుకోవాలి.
ఇప్పుడు ఇది ఉడుకుతుంది కదండి, ఇది ఏం చేద్దామంటే ఇటువైపు స్టవ్ మీద మార్చేసుకుందాం. ఇటువైపు ఫాలో చేసి చూపిస్తాను, ఈ లోపల టైం కలిసి వస్తుంది కదండి. ఇప్పుడు దీన్ని ఇటువైపు మారుస్తున్నాను నేను. మంట మాత్రం మీడియంలోనే పెట్టుకోండి, మీడియంలో పెట్టి ఉడకనివ్వండి. ఇప్పుడు ఫలావ్ చేద్దాం. ఒక బాండి పెట్టుకొని ఇందులో కొంచెం తగినంత ఆయిల్ వేసుకుందాం. ఒక 100 గ్రాముల దాకా పడుతుంది. ఇప్పుడు ఇందులో నూనె వేసాను కదండి, ఇందులోనే ఒక పెద్ద స్పూన్తో ఒక స్పూన్ నెయ్యి కూడా వేస్తున్నాను. ఇప్పుడు ఇది కాగుతుందండి. కాగిలోపు పలావ్కి కావాల్సిన సామాన్లు కూడా చెప్తాను, ఒకసారి చూపిస్తాను. పలావ్కి కావాల్సిన సామాన్లు చెప్తాను చూడండి. బిర్యానీ ఆకు 2 ఆకులు, ఇలాచి 8, మిరియాలు ఒక 1/2 స్పూన్ అండి, జాపత్రి ఒక 3, చెక్క ఒక 2 అంగుళాలు, పచ్చిమిర్చి ఒక 4, లవంగాలు ఒక 8, జాజి పువ్వు ఒక 4, హాఫ్ చెక్క నిమ్మబద్దండి, జాజికాయ చిన్న కొంచెం పౌడరు, జాపత్రి 2, షాజీరా 1/2 స్పూన్, ధనియాల పౌడర్ ఒక 2 స్పూన్లు అండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూను. ఇది బిర్యానీ మసాలా కొంచెం వేద్దామండి, 1/2 స్పూన్, టేస్ట్ బాగుంటుంది. కొత్తిమీర, పుదీనా, ఉల్లిపాయ. ఇప్పుడు తయారు చేసే విధానం చూపిస్తాను. ఆల్రెడీ స్టవ్ మీద బాండి పెట్టి ఆయిల్ నెయ్యి వేసానండి, ఇది కాగింది. ఇప్పుడు ఇందులో ఉల్లిపాయ ముక్కలు వేద్దాం. ఉల్లిపాయలు వేసి ఒకసారి కలిపి 1 by 1 అన్నీ వేసేయాలండి. ఆకు, బిర్యానీ ఆకు, చెక్క, యాలకులు అన్నీ ఇందులో వేసి అన్నీ ఒకసారి వేయాలి. కొంచెం దోరగా వేయాలి. పలావ్ చాలా సింపుల్ అండి, ఇది ఎక్కువ టైం పట్టదు, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీకు బిర్యానీ కంటే ఇది టేస్ట్ చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ ఫ్రైకి ఇది పలావ్కి బాగుంటుంది. ఇప్పుడు ఇవి వేగాయండి. ఇప్పుడు ఇందులోనే పుదీనా 1 కప్పు, కొత్తిమీర 1 కప్పు ఇవి కూడా వేసి వేయించు. ఇలా వేస్తున్నాయి కదండి. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ ఉంటుంది, పెద్ద స్పూన్కి. ఎక్కువ అవసరం లేదండి, ఇది సాఫ్ట్గా ఉంటుంది. ఇందులో మసాలాలు అవి ఎక్కువ ఏమి ఉండవు, కడుపు మంట రావడం అలాంటిది ఏమి ఉండదు. చక్కగా తిన్న చిన్నపిల్లలు కూడా తినొచ్చండి, ఇది చాలా బాగుంటుంది. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇందులో వేగాలి, పచ్చివాసన రాకుండా వేగలేదు. ఇప్పుడు ఇందులో కొంచెం ధనియాల పౌడర్ వేద్దామండి, 1 స్పూన్ దాకా వేసుకుందాం. ఒకసారి ఇలా కలుపుకొని ఇందులో కళ్ళుప్పు అండి. ఆల్రెడీ ఇందాక చికెన్ స్టాక్లో వాటర్లో ఉప్పు వేసాం కదండి, అందుకని ఉప్పు చూసుకొని వేయండి. మళ్ళీ ఆ వాటరే ఇప్పుడు పలావ్కి ఉపయోగిస్తాం, అందుకని ఉప్పు చూసుకొని వేయండి. నేనైతే 1 స్పూన్ వేస్తున్నాను, కళ్ళుప్పు వాడుతున్నానండి, కళ్ళుప్పు టేస్ట్ బాగుంటుంది. సరే బాగా కలుపు. ఇప్పుడు ఇవి వేగిపోయినాయండి. ఈ గ్లాస్తో 3 గ్లాసులు బియ్యం తీసుకున్నానండి నేను. 1కి 1.5 అయితే వాటర్ సరిపోద్దండి, ఇంకెక్కువ వేయకండి. నేను 3 గ్లాసులు తీసుకున్నాను కాబట్టి 4.5 నీళ్ళు పడతాయి. ఈ ఉడకబెట్టిన చికెన్ స్టాకే మొత్తం నీళ్ళని వాడుకోవాలండి. ఎప్పుడైనా పొరపాటుగా సరిపోతే కొంచెం మామూలు వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నాకు సరిపోద్ది స్టాకు, ఇది ఇందులో పోసేస్తున్నాను. ఇందులో 4.5 గ్లాసులు నీళ్ళు పోసానండి నేను. అదే చికెన్ స్టాక్ పోస్తాను. ఇది బాగా మరిగిన తర్వాత మళ్ళీ చూద్దాం, అంతవరకు మూత పెట్టి మరగనిద్దాం. ఈ లోపల చికెన్ ఫ్రై ఎలా ఉందో ఒకసారి చూద్దామండి. ఇప్పుడు చికెన్ ఫ్రై ఎలా ఉందో చూద్దాం. ఇది ఆల్రెడీ బాగా మగ్గుతుందండి, ఇది ఒకసారి కలుపుకుందాం. ఒకసారి నేను పైనుంచి కింద దాకా బాగా కలుపుకొని ఇందులో ఇందాక అన్నీ కూడా పూర్తిగా వేయలేదు నేను, గరం మసాలాలు అవి పూర్తిగా వేయలేదు, కారం కూడా 1 స్పూనే వేసాను. ఇప్పుడు అవన్నీ వేసుకున్నాం మళ్ళీ, అంటే కొంచెం వేగింది కదా, ఇప్పుడు మళ్ళీ వేసుకున్నాం. ఇప్పుడు ఇందులో ఇంకొంచెం కారం వేసుకున్నాం అండి, 1 స్పూన్ కారం వేస్తున్నాను. మళ్ళీ చికెన్ మసాలా 1 స్పూను కొంచెం వేసి ఒకసారి కలుపుకున్నాం.
ఇప్పుడు పలావ్కి వాటర్ పెట్టాం కదండి, అది బాగా మరుగుతుంది. ఇప్పుడు ఇది మూత తీసుకొని ఇందులో నిమ్మ చెక్క సగం చెక్క ఉంది కదండి, ఇప్పుడు ఇందులో పిండి వేసుకోవాలి. ఇది ఎందుకంటే రైస్ తెల్లగా ఉంటుందంటే కలర్ మారకుండా, మీకు పలావ్ అంటప్పటికి వైట్గానే ఉంటుంది. ఈ చెక్క ఇందులో పిండి వేసుకొని ఒకసారి కలుపుకొని ఆల్రెడీ 1/2 అవర్ ముందు నేను బాస్మతి బియ్యాన్ని 3 గ్లాసులు తీసుకున్నానని చెప్పాను కదా, ఇవి కడిగి 2-3 సార్లు కడుక్కొని నీళ్లు పోసి నానబెట్టి ఉంచాను. ఇప్పుడు ఈ బియ్యం ఇందులో వేసుకున్నాను. నాకు ఇందులో ఉప్పు, కారం, మసాలా అన్నీ కూడా సరిపోయినాయండి. నా రుచికి తగ్గట్టు నేను వేసుకున్నాను. ఎవరికి ఎంత కావాలో అంత చూసుకొని ఎవరి రుచికి తగ్గట్టు వాళ్ళు వేసుకోండి. ఇప్పుడు ఈ రైస్ ఇందులో వేసుకోండి. ఇప్పుడు రైస్ అంతా వేస్తానండి. ఇది ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి హైలో పెట్టి ఒక 10 నిమిషాలు ఉడికించి తర్వాత సిమ్లో పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇప్పుడు నేను మూత పెట్టేస్తున్నాను. ఇప్పుడు పలావ్ ఎంతవరకు వచ్చిందో ఒకసారి చూద్దామని మూత తీసి చూసారా, ఉడుకుతుంది బాగానే. ఇప్పుడు మంట మీడియంలో పెట్టుకొని ఇందులో కొంచెం బిర్యానీ మసాలా అండి, ఎక్కువ వద్దు, ఒక 1/2 స్పూన్ బిర్యానీ మసాలా ఇలా పైన వేసుకున్నాం చాలా, అంతే. ఎందుకంటే ఇది ఎక్కువ ఘాటు వద్దు కాబట్టి లైట్గా వేసుకున్నాం. వేసుకొని ఒకసారి కలిపి మళ్ళీ మూత పెట్టేసుకోండి. సిమ్లో పెట్టి ఇంకొక 10 నిమిషాలు ఉడికితే పలావ్ రెడీ అయిపోతుందండి. చికెన్ ఎంతవరకు వచ్చిందో ఒకసారి చూద్దామండి. చికెన్ ఆల్మోస్ట్ అయిపోయినట్టే అండి. మూత వేసి ఇందులో ధనియాల పొడి అండి, ఇది 2 స్పూన్లు ఉంటుంది. ధనియాల పొడి మొత్తం వేసుకున్నాను. ఇందులో బిర్యానీ మసాలా చెప్పాను కదండి, అదొక 1/2 స్పూన్, టేస్ట్ బాగుంటుంది. ఇదొక 1/2 స్పూన్. ఇప్పుడు జీడిపప్పు ఆల్రెడీ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదండి, అందులో సగం జీడిపప్పు వేస్తున్నాను. ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి. నాకు ఉప్పు, కారం అన్నీ సరిపోయినాయండి. మీకు రుచికి తగ్గట్టు మీరు వేసుకోండి. నాకు అన్నీ సరిపోయినాయి. ఇవన్నీ వేసి బాగా ఫ్రై చేసుకోవాలంటే హైలో పెట్టేద్దాం. ఇప్పుడు హైలో పెట్టేసి ఫ్రై చేసుకోండి. ఇందులోనే లాస్ట్ తిప్పేసి ముందు కొత్తిమీర వేసుకొని దింపుకోండి. బాగా కలుపుతాం, ఇంకా వేగాలి. ఎందుకంటే ఇప్పుడు బిర్యానీ మసాలా ఇవన్నీ వేసాం కదా, ఇవన్నీ వేగాలి. చికెన్ రెడీ అయిపోయిందండి. మనకి ఫ్రై అయిపోయింది. చూసారు, నేను ఆయిల్ ఎక్కువ పడ్డదేమో అనుకున్నాను, కానీ మొత్తం ఆయిల్లో ఫ్రై అయిపోయి మసాలాలు ఇవన్నీ పౌడర్లే కదండి వేసా, ధనియాల పౌడర్ ఇవన్నీ అన్నీ పీల్ చేసుకున్నాయి. చికెన్ ఫ్రై తయారైపోయిందండి. దీనికి సర్వింగ్ బౌల్లో తీసి చూపిస్తాను మళ్ళీ మీకు. పలావ్ ఎంతవరకు వచ్చిందో ఒకసారి చూద్దామండి. మొత్తం వేసా పలావ్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి, అయిపోయినట్టే. ఇప్పుడు దీనికి ఏం చేద్దామంటే ఒక 1/2 స్పూన్ నెయ్యి వేసుకుందాం పైన. వేసుకొని ఒకసారి బాగా కలిపి ఆల్మోస్ట్ అయిపోయిందండి. ఇది ఒక 5 నిమిషాలు అయితే మీకు అయిపోద్ది. కలిపి సమానంగా మాత్రం పర్వాలేదు, ఇలా సమానంగా చేసుకోవాలి. చేసి ఒక మూత పెట్టేద్దాం. 5 నిమిషాలు అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఓకే అండి, పలావ్ అయితే రెడీ అయిపోయిందండి. ఒకసారి తీసి ఎలా ఉందో చూద్దాం. చూడండి, స్మెల్ అయితే మంచిగా వస్తుందండి. బాగా కుక్ అయిందండి. వాటర్ కరెక్ట్గా వేసుకున్నాను కదా, 1-1.5 పాత బియ్యం వల్ల బాగానే వచ్చిందండి. చూసుకోండి, ఒక్కొక్కసారి ముద్ద అయిపోతే తినలేమండి అసలు. ఇలా పలుకుగా ఉంటేనే బాగుంటుంది రైస్. చికెన్ ఫ్రై కూడా తయారైపోయిందండి. చికెన్ ఫ్రై కూడా చూడండి. ఈ పలావ్కి చికెన్ ఫ్రై కాంబినేషన్ సూపర్ ఉంటుందండి. దీంతో పైన ఇంకా సైడ్ ఏం అవసరం లేదు, ఇలా సరిపోతుంది. వీలైతే రైతా, ఆనియన్స్, నిమ్మకాయ ఇవన్నీ పెట్టుకొని ట్రై చేయండి. నేను ప్లేట్లో పెట్టి చూపిస్తాను చూడండి. ప్లేట్లో సర్వ్ చేస్తున్నాను చూడండి. స్మెల్ అయితే భలే వస్తుందండి. ఎందుకంటే చికెన్ స్టాక్తో చేసాం కదండి వాటరు, అందుకని టేస్ట్ చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు అందరూ కూడా ఇంట్లో ట్రై చేయండి. చిన్నపిల్లలు కూడా తినచ్చండి, ఎందుకంటే ఎక్కువ కారం ఏమీ ఉండదు ఇందులో.
చికెన్ ఫ్రై కూడా ఇందులో వేసి చూపిస్తాను మీకు. చికెన్ ఫ్రై ఆనియన్స్తో పెట్టుకొని ఇలా రైతాతో తింటే సూపర్ ఉంటుందండి. దీనికి వేరే సైడ్ ఏం అవసరం లేదు. చికెన్ ఫ్రై కలుపుకుంటూ తింటే చాలా బాగుంటుంది. ఇష్టమైన వాళ్ళు రైతాతో తినచ్చు. ఓకే అండి, బాయ్ అండి. వీడియో చూసి ఎలా ఉందో చెప్పండి, లైక్ చేయండి, కామెంట్స్ రూపంలో తెలియజేయండి మీ అభిప్రాయం. ఓకే అండి, బాయ్.